రాష్ట్రాల్లో కూడా చిరు జల్లులు పడబోతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో అండమాన్ నికోబార్ దీవులకు ఒక్కసారిగా ఋతుపవనాలు అక్కడికి చేరుకున్నాయి. తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వరకు వర్షాలు కురబోతున్నాయి. ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఉరుములు మెరుపుల సమయంలో మొత్తానికైతే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అంటూ ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఒకసారి మన మే 15 నుంచి ఒకసారి మనం చూస్తే మే 16, 17 ఈ 2 రోజులకు గాను ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాలు మరి ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ అలాగే పెద్దపల్లి ఈ జిల్లాలలో వేడి గాలులు వీయబోతున్నట్టు తెలుస్తుంది. ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాలంతా ఉడికిపోబోతున్నాయి. మరో పక్కన తెలంగాణకు సంబంధించిన భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి ఈ జిల్లాలలో చెదురుమదురు గాలులతో వర్షం కురవబోతున్నట్టు తెలుస్తుంది. ఈదురు గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ జిల్లాల వారీగా వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరానికి సంబంధించి ఒకసారి చూస్తే కనుక గరిష్టంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోపక్కన 29 నుంచి 30 డిగ్రీలు కనిష్టంగా ఉండే ఉష్ణోగ్రతలు. గాలులు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే ఒకసారి ఆంధ్రప్రదేశ్ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లోని కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమ ప్రాంతంలో ఖచ్చితంగా మే 15 నుంచి మే 19 దాకా సుమారు ఒక 4 నుంచి 5 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గరిష్టంగా 38 డిగ్రీలు కనిష్టంగా 31 డిగ్రీల వాతావరణం ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలకి కొంత ఊరట అనే చెప్పొచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, రానున్న 2 రోజులు తెలంగాణలో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? హైదరాబాద్ మరి ముఖ్యంగా అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది? ఎస్ కళ్యాణ్, మరి ఈ వార్త మాత్రము 2 తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా రైతులు మాత్రము వర్షాలు కురిస్తే కొంచెము మళ్ళీ సాగు కొనసాగించుకోవచ్చు, పంటలకి మొదలైనటువంటివి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ జూన్ మాసంలోనే జూన్ 12 తర్వాత మళ్ళీ విత్తనాలు నాటుకునే సమయం కాబట్టి వాళ్ళకు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వర్షం పడితే మంచి శుభశకనంగా కూడా భావిస్తారు రైతులు. అందుకు ఇప్పుడు ఇది చూడబోతే వాతావరణ శాఖ కేంద్రం నుంచి కూడా వాతావరణ శాఖ నిపుణులు కూడా అదే తెలియజేస్తూ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు ఇదొక గుడ్ న్యూస్ గా కూడా చెప్తూ ఉన్నారు. 2 రాష్ట్రాలలో చిరుజల్లులతో కూడుకున్నటువంటి వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతంలో మాత్రము అల్పపీడనం కూడా ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా పంటలకు కొనసాగించుకోవచ్చు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులకు ఋతుపవనాలు అలాగే తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏపీలో చూసుకున్నట్లయితే కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి హైదరాబాద్ నగరవాసులు అనేది కూడా తెలుస్తుంది. కానీ ఒక పక్క చూసుకున్నట్లయితే ఎండల తీవ్రత ఎక్కువగా కూడా ఇప్పటి వరకు నమోదవుతూ వచ్చింది. ఎందుకంటే రోజు 40 నుంచి 45 డిగ్రీస్ వరకు కూడా ఉష్ణోగ్రత అనేది ప్రభావితం చూపించడం వల్ల చాలా మంది ఎండల తీవ్రతకి ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఎండల తీవ్రత తగ్గి చిరుజల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ నగరంలో కూడా ఇప్పుడైతే ఒక పరంగా చూసుకున్నట్లయితే ప్రజలకు కొంచెము ఊరట కలిగిస్తుంది అనుకోవచ్చు. కొంచెం చల్లబడే వాతావరణం రాబోతుంది అని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ జూన్ 12వ తేదీ నుంచి కూడా వరుసగా ఇప్పుడు వర్షాకాలము అనేది రాబోతుంది. కాబట్టి ఇప్పుడు మే నెలలోనే మే 2వ వారం నుంచే మొదలవ్వడం అనేది కూడా
చాలా ఒక హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు రైతులైతే. ఎందుకంటే ఇప్పుడే కొంచెము చిరుజల్లులతో కూడుకున్నటువంటి వర్షం పడితే భూమి అనేది మెత్తబడుతుంది కాబట్టి సాగు చేసుకోవడానికి మాకు ఇబ్బంది లేకుండా ఉంటాయి. విత్తనాలు కూడా 3 రోజుల్లో మొలకలు వచ్చేస్తాయి కాబట్టి పంట కూడా బలంగా పండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు రైతులైతే చెప్పుకొస్తున్నారు. కాబట్టి రైతులకి ఇది ఓ పరంగా చూసుకున్నట్లయితే అది హ్యాపీ, అంటే ఒక గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు, శుభవార్తనే. కాబట్టి ఇప్పుడు ఇటు వాతావరణ శాఖ నిపుణులు కూడా తెలియజేస్తూ ఉన్నారు, ఏది ఏమైనప్పటికీ కూడా ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు అలాగే ఈదురుగాలులతో కూడుకున్నటువంటి వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఓ పరంగా శుభవార్త అయినప్పటికీ ఇది దృష్టిలో పెట్టుకుంటే కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈదురుగాలులకి చెట్లు కూలే అవకాశాలు ఉన్నాయి, అవి కరెంటు వైర్ల పైన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా. ఈ ఉరుముల మెరుపులతోటి అలాగే వడగండ్లతోటి కూడుకున్నటువంటి వర్షం వస్తే పంట నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ నిపుణులైతే తెలియజేస్తూ ఉన్నారు. కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద వాతావరణ శాఖ చాలా క్లియర్గా రానున్న 2 రోజులు ఇటు ఆంధ్ర అలాగే తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా చిరుజల్లులు కురవబోతున్నట్టు తెలుస్తుంది. గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయబోతున్నాయి. మరోపక్కన ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాలు ఆదిలాబాద్, కరీంనగర్ అలాగే నిజామాబాద్, నిర్మల్ పరిసర ప్రాంతాల్లో వేడి గాలులు ఒక రకంగా ఉక్కపోత ఉండబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన తెలంగాణకు సంబంధించిన మరికొన్ని జిల్లాలు ఒకసారి మనం చెప్పే ప్రయత్నం చేస్తే భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ని ప్రస్తుతానికి వాతావరణ శాఖ జారీ చేసింది. తెలంగాణకు సంబంధించిన కొన్ని జిల్లాలలో ఖచ్చితంగా వర్షపాతం నమోదవబోతుంది. హైదరాబాద్కి కూడా ఒకసారి మనం చూస్తే కానీ హైదరాబాద్ సంబంధించి కనిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది. గరిష్టంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవబోతున్నాయి. గాలులు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కోస్టల్ ఆంధ్ర అలాగే రాయలసీమకు సంబంధించి ఒక్కసారి చూస్తే వాతావరణ శాఖ చాలా క్లియర్గా మే 15 నుంచి మే 19 దాకా ఈ 2 ప్రాంతాలు పూర్తిగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురు గాలులు అలాగే థండర్ స్ట్రోమ్స్, లైటనింగ్ ఇవన్నీ కూడా ఉండబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరోపక్కన గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలు ఇటు రాయలసీమ అలాగే కోస్తా ఆంధ్రాలో ఉండబోతుంది. కనిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా ఉండబోతుంది. ఈ సంవత్సరం రాబోయే వర్షాకాలానికి గాను ప్రీ మాన్సూన్ షవర్స్ అని చెప్పొచ్చు. ఒక రకంగా ఇవి వ్యవసాయానికి చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ఈ 2 రాష్ట్రాలు ఒకసారి చూస్తే ఉత్తర తెలంగాణలో కొంత వేడి గాలులు వీచే అవకాశం ఉంది ఈ 2 రోజులు. మిగతా జిల్లాలకు సంబంధించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్టల్ ఆంధ్ర అలాగే దాంతోపాటు రాయలసీమకు సంబంధించిన జిల్లాలలో కూడా ప్రస్తుతానికి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మే 15 నుంచి 19 దాకా ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. కొంత వాటర్ లాగింగ్ ఏరియాస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. రోడ్లపైన కూడా వచ్చి నీరు చేరే అవకాశం ఉంటుంది. దీనికి తగిన చర్యలందరూ అధికారులు తీసుకోవాలి. అలాగే ప్రజలు కూడా తమ ప్రయాణాలు ఏవైనా ఉన్నా వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుగానే వాతావరణ శాఖకు సంబంధించిన హెచ్చరికలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రయాణాలు కూడా ప్లాన్ చేసుకోవాలంటూ కూడా మొత్తానికైతే అధికారులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? వర్షాకాలం దగ్గరలోనే ఉందని మీరు భావిస్తున్నారా? ఎండలు తగ్గుముఖాన్ని పడుతున్నాయని మీరు భావిస్తున్నారా? మీ ప్రాంతంలో ఎండలు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఉష్ణోగ్రతలు నమోదై ఉన్నాయో దానికి సంబంధించిన వివరాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU